వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 నిన్న జరిగిన దుర్ఘటన సభ్య సమాజం తలదించుకోవాల్సిన పరిస్థితి ఒక కామాంధుడు వల్ల కలిగింది. ఒక ముక్కుపచ్చలారని బాలికను తీసుకెళ్లి అసభ్య ప్రవర్తనతో తన జీవితాన్ని తృణప్రాయంగా మొగ్గలోనే చించివేశాడు. ఇలాంటి వ్యక్తులు ఎవరైనా సరే పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ సభ్య సమాజంలో అందరూ ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో వెళ్తున్న సందర్భంలో ఇలాంటి అగత్యం జరగడం చాలా బాధాకరం. అందుకే మన గౌరవనీయులు ప్రభుత్వ చీఫ్ యనమల దివ్య గారు ఆదేశాల మేరకు ఈరోజు పోలీస్ శాఖ వారు ఆ కామాంధుడిని పట్టుకోవడం, అదేవిధంగా ఛార్జ్షీట్ దాఖలు చేయడం, ఇమీడియట్గా యనమల దివ్య గారి ఆదేశాలతో స్పందించినందుకు కూడా పోలీసు వారిని కూడా మనం అభినందించాల్సిన విషయం. ఇది ఒకటి పక్కన పెడితే ఆ కుటుంబానికి తీరని లోటు జరిగింది. కాబట్టి ఆ కుటుంబానికి ఏదైనా సహాయ సహకారాలు అందించాలన్నా కూటమి ప్రభుత్వం ముందుంటుందని యనమల దివ్య గారు మన ప్రభుత్వ చీఫ్ గారు ఆదేశాలతో కూటమి ప్రభుత్వం ఇప్పుడు ముందుంటుంది. అదేవిధంగా యనమల రామకృష్ణ గారు కూడా ఆదేశాలతో వాళ్ళకి ప్రభుత్వ పరంగానే కాకుండా పర్సనల్గా వ్యక్తిగతంగా కూడా సహాయ సహకారాలు అందించాలని కూడా అటు కూటమి నేతలకు ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా రామకృష్ణ గారు ఆదేశించడం జరిగింది. కాబట్టి ఈ జరిగిన దుర్ఘటనకి ఎవరు రాజకీయాలకు అతీతంగా ఎవరు ఏ పార్టీ ఎలా పక్కన పెట్టి వాళ్ళని రాబోయే రోజుల్లో ఇలాంటి కామాంధులకి తగిన రీతిగా గుణపాఠం చెప్పాలని ఉద్దేశంతో యనమల దేవి గారు మన ఎమ్మెల్యే గారు కృత నిశ్చయంతో పట్టుదలతో ఉన్నారు. కాబట్టి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఇంకా అప్రమత్తంగా ఉండాలని అటు పోలీస్ శాఖ వారిని, ఇటు అదేవిధంగా ప్రభుత్వ పరంగా శాఖ అధికారుల్ని, ఇటు పార్టీ కూటమి నాయకులందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా కంటికి రెప్పలాగా ఏ విధమైన ఆటంకాలు కానీ ఇలాంటి విషయాలు జరగకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఒక అధికారుల మీద కాదు ప్రజలందరి మీద కూడా ఉంది. కాబట్టి మనం అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, ఈ అగత్యానికి గురైన ఈ కుటుంబానికి అటు ప్రభుత్వం తరపున కానీ పర్సనల్గా మా తరపున కానీ సహాయ సహకారాలు అందించడానికి ఎల్లప్పుడూ ముందుంటామని మన ప్రభుత్వ చీఫ్ యనమల దివ్య గారు ఆదేశాల మేరకు ఈ విషయాలన్నీ కూడా మీతో పంచుకుంటున్నాం. కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో వీళ్ళకి ప్రభుత్వం నుంచి ఏ విధమైన ఆర్థిక సాయం కావాలన్నా మేము ముందుండి అందిస్తామని సందర్భంగా తెలియపరుచుకుంటూ తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.